ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన ఘనమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన రాత్రికాలమంతను కూడా మీ రక్షణ మాకు దయచేశారు. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నారు, మమ్మల్ని మా కుటుంబాన్ని రక్షించారు. రోజును చూడలేక అనేకులు తండ్రి నశించిపోయినప్పటికీ అయ్యా మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకొని మరొక విలువైన శ్రేష్టమైన రోజును మాకు బహుమానంగా దయచేసినందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనము, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, మీ రక్తము చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధైర్యముగా ఉండాలి అని ఈ ఉదయకాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏ సమస్యను బట్టి, ఏ పరిస్థితిని బట్టి, ఏ ఒక్క ప్రతికూలతలను బట్టి ఈ రోజున మేము భయపడకుండా ముందుకు వెళ్ళటానికి సహాయము దయచేయండి. ఈ రోజున మాకు ఎదురవుతున్న ఏ సమస్య అయినప్పటికీ దానిని ఎదుర్కొనగలిగిన ఆయా మనోనిబ్బరమును మాకు దయచేయండి, మీ సహాయమును మాకు దయచేయండి. ఆయా ప్రతి వాటిలో మేము జయించడానికి, ప్రతి విషయంలో మేము ముందుండడానికి అయ్యా శక్తి కలిగి బలము కలిగి ఈరోజు జీవించడానికి మీ కృప మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. భయపడేవారిగా, పిరికివారిగా మేము ఉండకూడదు నాయన. ఈ రోజున మమ్మల్ని మీరే తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా బలపరచండి. ఈ యొక్క వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఈ రోజున మా యొక్క ప్రతి మార్గాన్ని మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మా వాహనాల్ని మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. మేము వెళ్తున్న మార్గంలో మీ దేవదూతల కంచె దయచేయండి. ఏ అపాయాలు, ఏ ప్రమాదాలు మమ్మల్ని తాకకుండా, ముట్టకుండా ఈ రోజంతను మమ్మల్ని రక్షించమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా మా ప్రతి పనిని, మా ప్రతి ఒక్క కార్యమును ఆశీర్వదించండి. చేస్తున్న మా ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలో మాకు సమృద్ధిని దయచేయండి. నష్టపోయేవారిగా, వెనుదిరిగిపోయేవారిగా, నిరుత్సాహం కలిగిన వారిగా మేము ఉండకుండా అయా ప్రతి విషయంలో తండ్రి ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారో, బిడ్డలను తగిన జ్ఞానం ఇచ్చి, జ్ఞాపక శక్తి ఇచ్చి నడిపించండి. వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి. ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో బిడ్డలకు మీరు తోడై ఉండండి నాయన. వారి రిపోర్ట్స్, వారి ఆపరేషన్స్, వారి డెలివరీస్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారిని ఏ దుష్టుడు కూడా తాకకుండా కాచి కాపాడమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఈ రోజున మా యొక్క జీవితాల్లో ఎటువంటి లేమిని మేము చూడకుండా మాకు సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాము. అయా మమ్మల్ని ఆర్థికంగా బలపరచండి, మంచి ఆరోగ్యంతో మమ్మల్ని ఈరోజు నిలవబెట్టండి తండ్రి. ఆత్మీయంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యమును అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, మా సమయాన్ని మేము వృధా చేయకుండా, ఎవరితోనూ ఎటువంటి కలహాలు కలిగి లేకుండా ప్రేమించే హృదయాన్ని, క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. ముఖ్యంగా మీ నామానికి అవమానకరమైన ఏ క్రియ కూడా మేము కలిగి ఉండకుండా కృప దయచేయండి తండ్రి. అయా ఈ లోకమాయలో మేము పడిపోకుండా, ఎటువంటి ఉచ్చుల్లో, అవమానకరమైన పరిస్థితుల్లో, నిందల్లో మేము చిక్కుపడకుండా మాకు సహాయం దయచేయండి తండ్రి. మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఈరోజు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఈ రోజున మీ బిడ్డలంగా ఉన్న మేము మాకు తెలిసిన కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.